ఫ్రెండ్స్, కుక్క మనిషి ముఖాన్ని అలానే పాదాలను ఎందుకు నాకుతూ ఉంటాయో మీకు తెలుసా? కుక్క చాలా నమ్మకమైన జంతువని మనందరికీ తెలుసు. అది యజమాని ప్రాణాలు కాపాడడానికి ఒక్క నిమిషం కూడా వెనుకాడదు. చెప్పాలంటే ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ యజమానిని కాపాడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక గర్భిణీ స్త్రీ అలానే ఆమె పెంచుకున్న కుక్క మధ్య జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం. ఆమె పెంపుడు కుక్క ప్రతిరోజు తాను గర్భవతి అయిన దగ్గర నుండి తన కడుపును నాకుతూ ఉండేది. అలానే దాన్ని చూస్తూ మొరుగుతూ ఉండేది. ఆ పెంపుడు కుక్క ఈ విధంగా ఎందుకు చేస్తుందో తెలిసిన తరువాత ఆ గర్భిణీ స్త్రీ అలానే తన భర్త ఇద్దరూ చాలా షాక్ అయ్యారు. గర్భిణీ స్త్రీ పెంచుకుంటున్న కుక్క ఇలాంటి పని చేయగలుగుతుందని వారు ఎప్పుడూ అనుకోలేదు. ఫ్రెండ్స్, కుక్క అసలేం చేసింది? గర్భవతి అయిన ఆ మహిళ పొట్టను ఎందుకు నాకుతుంది? ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటన్లో ఈ సంఘటన జరిగింది. అక్కడ నివసిస్తున్న ఎల్లా అనే మహిళ అలానే ఆమె కాబోయే భర్త కిమి అనే కుక్కను పెంచుకోవడానికి ఇంటికి తీసుకుని వచ్చారు. అప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో కిమి చాలా చిన్నది. అయితే కిమి అనే ఈ కుక్క చిన్న వయసులోనే తన యజమాని ఎల్లాకు చాలా దగ్గరయింది. అయితే ఆమెకు పెళ్లి అయిన తర్వాత వారి కుక్క కూడా వారితో పాటు కలిసి ఉండేదట. ఎల్లా భర్త కూడా కిమిని చాలా బాగా చూసుకునేవారు. ఎల్లా ఆమె భర్త కిమిని తమ సొంత బిడ్డలా చూసుకునేవారట. అయితే పెళ్లైన కొన్ని నెలల తర్వాత ఎల్లా గర్భవతి అయింది. అందరూ గర్భవతి మహిళల్లాగే ఎల్లా కడుపు రోజురోజుకు పెరగడం మొదలయ్యింది. అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పెరుగుతున్న ఎల్లా పొట్టను చూసి ఆమె పెంచుకుంటున్న కుక్క కిమి వింతగా ప్రవర్తిస్తూ ఉండేది. అంటే తన యజమానురాలైన ఎల్లా పెరుగుతున్న పొట్టని చూస్తూ మురుగుతూ ఉండేదట. అది కూడా చాలా పెద్దగా అరుస్తూ ఉండేదట. ఇంకొన్నిసార్లు ఎల్లా పడుకున్నప్పుడు తన పొట్టను నాకుతూ ఉండేదట. ఎల్లాకి ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఏమీ ఇంత వింతగా బిహేవ్ చేయలేదంట. కొన్ని రోజుల పాటు ఎల్లా తన భర్త కిమి ప్రవర్తనను తేలిగ్గా తీసుకున్నారు. అయితే ప్రతిరోజు కూడా ఎల్లా పొట్టను చూసి కిమి ఇలానే చేస్తూ ఉండేదట. తమ కుక్క కిమి వారికి ఏదో చెప్పాలనుకుంటుందని వారికి అనిపించింది. ఇక ఈ విషయాన్ని తేలికగా తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, జంతువులు రాబోయే ప్రమాదాలను గురించి ముందే పసిగట్టగలవు. ఇక దీని గురించి ఆలోచించి ఎల్లా భర్త ఆమెను తన గైనకాలజిస్ట్ ని కలవమని, తన హెల్త్ అలానే కడుపులో ఉన్న తన బిడ్డ హెల్త్ గురించి కనుక్కోమని చెప్పాడట. అయితే ఈ విషయాన్ని ఎల్లా సీరియస్ గా తీసుకుని మరుసటి రోజే తన గైనకాలజిస్ట్ ని కలవడానికి వెళ్ళింది. ఎల్లా చెక్ చేయించుకుని తన కుక్క వింత ప్రవర్తన గురించి కూడా డాక్టర్ కి చెప్పింది. అయితే డాక్టర్ అన్ని రిపోర్ట్స్ చెక్ చేసిన తరువాత రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కుక్క మామూలుగా అలా చేస్తూ ఉండవచ్చు, లైట్ తీసుకోమని ఎల్లాకి చెప్పారట. డాక్టర్ మాట విన్న ఎల్లా అలానే తన భర్త చాలా సంతోషించారట. అయితే వారి కుక్క యొక్క వింత ప్రవర్తన చూసి అనుమానంతో పాటు వారిద్దరికీ బాధ కూడా కలిగింది. ఎందుకంటే అప్పటికి కూడా కిమి ప్రవర్తనలో ఎటువంటి మార్పు కూడా లేదు. ఇంకా ఎల్లా పెరుగుతున్న కడుపును చూసి ఇంకా పెద్దగా మొరగడం స్టార్ట్ చేసిందట. అందువల్ల ఎల్లాకి డాక్టర్ ఎంత చెప్పినప్పటికీ తన మనసు ఊరుకోక తను సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే తమకు తెలిసిన వారిలో ఒకరికైనా తమ జీవితంలో ఇలాంటి ఒక సంఘటన జరిగిందేమో తెలుసుకోవాలనిపించింది వారికి. అలానే ఎల్లాకి ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి తనకి ప్రెగ్నెన్సీ గురించి అంత నాలెడ్జ్ కూడా లేదు. సో ఎవరైనా సజెషన్స్ ఇస్తారేమో అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. ఫ్రెండ్స్, అందరికీ తెలుసు కదా, వెస్ట్రన్ కంట్రీస్లో ఇలా చిన్న చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో పంచుకోవడం చాలా సింపుల్ ఇష్యూ. తన కుక్క వింత ప్రవర్తన గురించి వివరించి దీని గురించి సజెషన్స్ ఇవ్వమని పోస్ట్ చేయగానే చాలా మంది ఆమెకు తెలిసిన వారు అలానే తెలియని వారు కూడా మెసేజ్ చేశారు. కొంతమంది కుక్క మానసిక సమతుల్యత సరిగ్గా లేదని ఒకసారి చెక్ చేయించమని చెప్పారు. కొంతమంది అయితే కిమికి జెలసీ స్టార్ట్ అయింది, నీకు పుట్టబోయే బిడ్డను చూసి జెలస్ గా ఫీల్ అవుతుంది అని కొంతమంది మెసేజ్ చేశారు. అందులో ఒక మహిళ, కుక్కలకి ఏం జరగబోతుందో పసిగట్టే శక్తి ఉంటుంది, మనకి ఆ విషయాన్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పింది. అలానే ఈ ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయేమో ఒకసారి ఏదైనా సిటీలోనే పెద్ద హాస్పిటల్ కు వెళ్లి చెక్ చేయించుకోమని సజెషన్ ఇచ్చింది. ఇది చదివిన ఎల్లాకి ఇది కరెక్టే అనిపించింది. ఆ నగరంలోనే అతిపెద్ద ఆస్పత్రికి వెళ్లి జరిగిందంతా ఆ డాక్టర్ కి చెప్పి తన బాడీ చెకప్ చేయించుకుంది.
ఈ చెకప్లో ఎల్లా శరీరంలో అన్ని భాగాలు ఎలా ఉన్నాయో కూడా చెక్ చేశారు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని వ్యాధులు బయటకు కనిపించవు. ఆ సమస్యలు మనకి అర్థం కావు. తరువాత వాటి వల్ల మనం చాలా బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ చెకప్ రిపోర్ట్స్ చూసిన తరువాత ఆ డాక్టర్ ఎల్లా కడుపులో చాలా ప్రమాదకరమైన వ్యాధి ఉందని చెప్పాడు. అది విన్న ఎల్లా, ఆమె భర్త అస్సలు నమ్మలేకపోయారు. ఎందుకంటే ఆమె ముందుగా చెకప్ చేయించుకున్నప్పుడు అంత నార్మల్గానే ఉంది. ఎల్లా కూడా తన శరీరంలో ఎటువంటి మార్పు కూడా గమనించలేదు. ఆ వ్యాధి ఆమె శరీరంలో క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ వ్యాధి ఆమెకు మాత్రమే కాకుండా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా చాలా ప్రమాదకరమని ఆ డాక్టర్ చెప్పారు. ఎల్లా కడుపులో ప్రమాదకరమైన క్యాన్సర్ గడ్డ పెరుగుతోంది. తన కడుపులో పెరుగుతున్న గడ్డను కుక్క ముందుగానే గమనించింది. అందుకే ఆ కుక్క ఎల్లాని చూసి వింతగా, విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలా చేయడం ద్వారా తన యజమాని ఆలోచనలను తన పొట్ట వైపు వెళ్లేలా చేసింది. తన అనారోగ్యం గురించి తెలుసుకోగలిగింది. ఎందుకంటే ఎల్లా, ఆమె భర్త ఈ విషయం గురించి ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడకపోయి ఉంటే వారు చాలా ప్రమాదకరమైన సమస్యలు ఎదుర్కొని ఉండేవారు. అయితే డాక్టర్, మీరు ఇంకొన్ని రోజులు లేట్గా వచ్చి ఉంటే తల్లితో పాటు బిడ్డ ప్రాణానికి కూడా చాలా ప్రమాదమని డాక్టర్ పదే పదే వారికి చెప్పారట. వెంటనే ఎల్లా హాస్పిటల్లో జాయిన్ అయి క్యాన్సర్ తగ్గడానికి, అలానే దానివల్ల తన బిడ్డ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండడానికి ట్రీట్మెంట్ తీసుకుంది. అలానే డాక్టర్స్ కూడా ఎల్లా ప్రెగ్నెన్సీకి ఎటువంటి హాని కలగకుండా ట్రీట్మెంట్ చేశారు. కొన్ని నెలల ట్రీట్మెంట్ తర్వాత ఎల్లా తన బిడ్డకు సురక్షితంగా జన్మనిచ్చింది. ఎల్లా క్యాన్సర్ కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా తన బిడ్డ చాలా ఆరోగ్యంగా పుట్టింది. తాను, తన బిడ్డ సురక్షితంగా ఉండడానికి తను పెంచుకున్న కుక్క కిమి అని ఈ స్టోరీ అంతా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఎల్లా. ఇదంతా కిమి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే అది ఎల్లా ఆమె భర్త దృష్టిని ఆమె కడుపు వైపు చూపించి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. ఆ సమస్య ఏమిటో అర్థం కాలేదు. చివరికి ఆ సమస్య గురించి తెలుసుకుని దాన్ని పరిష్కరించారు. ఒకవేళ ఆ సమయానికి ఆ వ్యాధి తెలుసుకోనట్లయితే ఎల్లా, అలానే ఆమె బిడ్డ ప్రాణాలను రక్షించడం చాలా కష్టంగా మారేది. సరైన టైంలో వ్యాధిని గుర్తించడం వల్ల అంతా సవ్యంగా జరిగింది. ఫ్రెండ్స్, కుక్కలు మాట్లాడలేవు. అందుకే అవి మాటల ద్వారా ఏమీ చెప్పలేవు. కానీ అవి తమ యజమానికి చాలా విశ్వాసంగా ఉంటాయి. అయితే యజమాని ఏదైనా సమస్యలో ఉంటే ఏదో ఒక విధంగా వారిని రక్షించడానికి సిద్ధంగా ఉంటాయి. ఎల్లా దగ్గర ఈ కుక్క ఉండడం తన అదృష్టం. లేకపోతే ఈ రోజు కథ వేరేలా ఉండేది. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా ఎందుకు కుక్కలు మన శరీరాన్ని లేకపోతే పాదాలను నాకుతూ ఉంటాయో అని? ఫ్రెండ్స్, మీరేమన్నా జంతువులు పెంచుకుంటున్నారా? మీకు ఇలాంటి సంఘటన ఏదైనా జరిగిందా? మీకు ఏ జంతువు అంటే ఇష్టం? కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.